హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఈ గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులకి సంబంధించిన రిజల్ట్స్ వీడియో అయితే నేను మీకు అందించడం జరిగింది ఒక 5-6 రోజుల క్రితం. ఆ వీడియో కింద ప్రతి ఒక్కరు కూడా సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడవుతుంది, ఆ సీట్ అలాట్మెంట్ అవుతే ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. సో నేను మీకోసం ఈ వీడియోని అందిస్తున్నాను. ఇక్కడ మీరు 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు సీట్లు ఎవరెవరికి అలాట్ అయ్యాయి, సీట్ అనేది మీకు ఏ స్కూల్లో వచ్చింది అనే పూర్తి వివరాలని ఏ విధంగా చూసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. పూర్తిగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్ పేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి లింక్. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ జస్ట్ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది, మీరు ఈ యొక్క పేజ్కి అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కిందికి ఒకసారి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి ఈ కింద ఈ విధంగా బ్లింక్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, న్యూ టీజీ సెట్ 2025 6th క్లాస్ మెరిట్ లిస్ట్. ఇది 7th క్లాస్ మెరిట్ లిస్ట్. మనకైతే ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్ అయితే కనిపించడం జరుగుతుంది. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి మెరిట్ లిస్టులు అయితే మనకి కనిపిస్తున్నాయి. నేను ఈ మెరిట్ లిస్టుల గురించి ఇదివరకే చెప్పాను. గురుకుల పాఠశాల రిజల్ట్స్ అని చెప్పేసి నేను మీకైతే ఈ యొక్క మెరిట్ లిస్ట్ని అందించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారు ఎవరు, దాన్ని ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇక్కడ ఇదే విధంగా మీరు పక్కకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, న్యూ టీజీ సెట్ 2025 5th క్లాస్ అలాట్మెంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి కేవలం 5th క్లాస్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ మాత్రమే, అంటే సీట్ అలాట్మెంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీకు దాని మీద క్లిక్ చేయగానే మెయిల్ అడుగుతుంది. ఓకే క్లిక్ చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 5వ తరగతి ప్రవేశం కోసం ఎవరైతే ఎగ్జామ్ రాశారో, ఎవరికైతే మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ వైజ్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, స్కూల్ కోడ్ ఉంది, సొసైటీ నేమ్ ఉంది, అదేవిధంగా స్కూల్ నేమ్ ఉంది, డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది, స్కూల్ అడ్రస్ ఉంది. ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ అయ్యారో ఇక్కడ పూర్తి అడ్రస్ విత్ ఫోన్ నెంబర్తో కూడా ఉండడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఈ అడ్రస్ విషయంలో ఏదైనా కన్ఫ్యూజ్ అయినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరైతే కాల్ చేయొచ్చు. ప్రతి స్కూల్కి కూడా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేసి ఎప్పుడు అడ్మిషన్ జాయిన్ అవ్వడానికి రావాలి, ఏమేం పత్రాలు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వారిని అడిగినట్టయితే మీకు పూర్తి వివరాలను కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు గురుకుల పాఠశాలకి సంబంధించి అప్లై చేసుకొని రాసుకున్నటువంటి వారు మీ సీట్ని అయితే ఈ విధంగా చూసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 5వ తరగతి వరకు మాత్రమే సీట్ అలాట్మెంట్ అనేది ఫస్ట్ ఫేజ్ అనేది జరిగింది. ఇందులో మళ్ళీ సెకండ్ ఫేజ్ అనేది కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ఈ సీట్ అలాట్మెంట్ లిస్ట్ కూడా వస్తుంది. ఆ లిస్ట్ కూడా రాగానే నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. మీరు ఆ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారా, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుండి వెయిట్ చేస్తున్నారో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.